ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చిద్దాం. భంతే సిద్ధార్థ గారు. ఆయన ధ్యాన సాధకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఒక సెషన్ ఉంది. అవును, ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమం. సరిగ్గా అదే. దాన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఎందుకంటే ఇందులో కొత్తగా మొదలుపెట్టిన వాళ్ల నుంచి చాలా ఏళ్లుగా సాధన చేస్తున్న వాళ్ల వరకు అందరికీ పనికొచ్చే విషయాలున్నాయి. నిజమే, చాలా ప్రాక్టికల్ సలహాలున్నాయి ఇందులో. ధ్యానం అంటే ఊరికే కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం అని ఈ చర్చలో బాగా తెలుస్తుంది. కరెక్ట్. మన ఉద్దేశం కూడా అదే. ఈ ధ్యాన ప్రయాణంలో వచ్చే సవాళ్లు, వాటి వెనుక కారణాలు, వాటిని ఎలా దాటాలి, ఇవన్నీ అర్థం చేసుకోవడం. సరే, ఇక విషయంలోకి వెళ్దామా? వెళ్దాం. మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం. ఇది చాలామందికి వస్తుంది ఈ సందేహం. నడక ధ్యానం, కూర్చుని చేసే ధ్యానం, అసలు ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? నడక ధ్యానం ఎందుకు చెయ్యాలి? మంచి ప్రశ్న. దీనికి భంతేగారు బుద్ధుడు చెప్పిన 5 ప్రయోజనాల గురించి వివరించారు, అంగుత్తర నికాయంలో చెప్పినవి. ఓహ్! అవును, అవి వింటే నడక ధ్యానం ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. మొదటిది అధానక్ కమోతే అంటారు. అదంటే అంటే అలసట లేకుండా చాలా దూరం నడవగడిగే శక్తి రావడం. అంటే శారీరకంగా దృఢంగా ఉండటం గురించా? ఆ రోజుల్లో బస్సులు, కార్లు లేవు కాబట్టి ఇది ముఖ్యమై ఉండొచ్చు. అవును. మరి ఇప్పుడు మనకి దీనివల్ల లాభమేంటి? రోజంతా ఆఫీసులో కూర్చుంటాం గదా. మంచి పాయింట్. దీన్ని మనం ఈ కాలానికి అన్వయించుకోవాలి. ఎక్కువ దూరం నడవడం అంటే కిలోమీటర్ల లెక్క కాదు. ఓకే. రోజంతా చురుకుగా అలసిపోకుండా ఉండగలగడమన్నమాట. ఉదయం ఉన్న ఎనర్జీ సాయంత్రం కూడా ఉండటం, అదొక రకమైన స్టామినా. అర్థమైంది. మరి రెండోది పదాన్ అన్నారు గదా, పట్టుదల. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. నడవటానికి పట్టుదలకి సంబంధమేంటి? చాలా మంచి సంబంధం ఉంది. మనసు ఒక కండరం లాంటిదనుకోండి. నడక ధ్యానంలో మనసు పక్కకు వెళ్లిన ప్రతిసారీ దాన్ని మళ్లీ పాదాల మీదకు తీసుకురావాలి. ప్రతి అడుగుతో మనం ఆ మానసిక కండరానికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆహా! లేదు, నేనిక్కడే ఉంటాను అని మనసుకు పదే పదే చెబుతున్నామన్నమాట. అవును, ఖచ్చితంగా. ఆ శిక్షణే తర్వాత పట్టుదలగా మారుతుంది. ఇది కేవలం ధ్యానంలోనే కాదు, బయట కూడా ఉపయోగపడుతుందంటారు. రేపు ఆఫీస్లో ఒక కష్టమైన ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మధ్యలో వదిలేకుండా పూర్తి చేసే శక్తి ఇక్కడ్నుంచే వస్తుంది. సరిగ్గా అదే. అది పధాన అంటే. ఇక మూడోది, నాలుగోది చాలా సింపుల్. అబాధత అంటే మంచి ఆరోగ్యం. అది తెలిసిందే. నడక మంచి వ్యాయామం. అవును. నాల్గవది మంచి జీర్ణశక్తి. భోజనం చేశాక కూర్చోవడం కన్నా కాసేపు నెమ్మదిగా నడవడం జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. నిజమే. ఇక ఐదవది, అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నడక ధ్యానంలో వచ్చిన ఏకాగ్రత అంటే సమాధి ఎక్కువ కాలం నిల్చుంటుందట. అదెలా సాధ్యం? ప్రశాంతంగా కూర్చుంటేనే కదా ఏకాగ్రత బాగా కుదిరేది. అక్కడే ఉందసలు ట్రిక్. కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఏకాగ్రత సాధించడం ఒక ఎత్తు. కాని కళ్ళు తెరిచి చుట్టూ మనుషులు తిరుగుతున్నా, శబ్దాలు వస్తున్నా, నడుస్తూ మనసును పాదాలపై నిలపడం అది చాలా కష్టం. అవును కదా. ఎక్కువ బరువులతో వ్యాయామం చెయ్యడం లాంటిది. అంత కష్టమైన పరిస్థితుల్లో సాధించిన ఏకాగ్రత చాలా బలంగా, స్థిరంగా ఉంటుంది. వావ్! ఇది చాలా కొత్తగా ఉంది. సరే, ఇవన్నీ బావున్నాయి. కాని అసలు ప్రశ్న, ఇది విపశ్యన సాధనకు ఎలా హెల్ప్ అవుతుంది? విపశ్యన అంటే శరీరంలోని సంవేదనలను గమనించడం కదా. దానికి నడవడానికి ఏంటి సంబంధం? చాలా చాలా కీలకమైన సంబంధముంది. విపశ్యనలో శరీరంలో ఎక్కడైనా ఒక సంవేదన కలగొచ్చు. ముక్కు చివర లేదా కాలి వేలిపై. అవును. ఆ సంవేదన పుట్టిన వెంటనే మనస్సునక్కడికి తీసుకెళ్లి దాన్ని గమనించాలి. దీనికి మనస్సు మన కంట్రోల్లో ఉండాలి. ఓకే. నడక ధ్యానంలో మనం అదే చేస్తున్నాం. మనస్సును ఒకసారి ఎడమపాదం మీదకి, మరొకసారి కుడిపాదం మీదకి మళ్లిస్తున్నాం. అంటే మనకు కావలసిన చోటికి మనస్సుని గురిపెట్టే నైపుణ్యం డెవలప్ అవుతోంది. ఎగ్జాక్ట్లీ. ఆ నైపుణ్యం లేకపోతే విపశ్యనలో ముందుకు వెళ్లడం చాలా కష్టం. ఇప్పుడు నాకు కనెక్ట్ అయింది. నడక ధ్యానం ఒక రకంగా విపశ్యనకు కావలసిన టూల్స్ని షార్ప్ చేయడం లాంటిదన్నమాట. సరిగ్గా చెప్పారు. అంతేకాదు, ఇది 5 ఇంద్రియ శక్తులను అంటే శ్రద్ధ, ప్రయత్నం, స్మృతి, ఏకాగ్రత, ప్రజ్ఞ వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేయడం. అవును. కేవలం కూర్చుని ధ్యానం చేస్తే
కొన్నిసార్లు ఏకాగ్రత మరీ పెరిగిపోయి స్మృతి అంటే మైండ్ఫుల్నెస్ తగ్గిపోయే ప్రమాదముంది. కాని నడక ధ్యానం స్మృతిని ముందుంచుతుంది. ఈ 5 శక్తుల బ్యాలెన్స్ గురించి చెప్పారు కదా, ఒకవేళ ఆ బ్యాలెన్స్ దెబ్బతింటే అప్పుడు ఏమవుతుంది? బహుశా మనసుకి విసుగు, నిరాశ లాంటివి వస్తాయేమో. రావచ్చు. ఎందుకంటే ఒక సాధకుడికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందట. ఆయన ధ్యానంలో అన్ని దాటి చివరికి ఏమీ లేని స్థితికి చేరుకున్నారట. కాని అక్కడ చాలా విసుగ్గా అనిపించిందట. అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అడిగారు. ఇది చాలామంది ఎదుర్కొనే ఒక కీలకమైన దశ. ఆ ఏమీ లేని స్థితిని భంతేగారు కేవల జాగరూకత అంటే బేర్ అవేర్నెస్ అని వర్ణించారు. కేవల జాగరూకత. అవును, అది మనసు యొక్క నిజమైన ఇల్లు అని కూడా అన్నారు. కారణాలున్నాయి. ఒకటి కామచంద, రెండోది భవతృష్ణ. అవేంటి? కామచంద అంటే ఇంద్రియ సుఖాల కోసం కోరిక. మనసుకి ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి, చూడటానికి, వినటానికి, రుచి చూడటానికి. ఆ ఏమీ లేని స్థితిలో దానికి ఏ పని ఉండదు, అందుకే బోర్ కొడుతోంది. అంటే ఎప్పుడూ ఫోన్ చూసేవాళ్ళని 1 గంట ఫోన్ లేకుండా కూర్చోమంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అవును, దాదాపు అలాంటిదే. ఇక రెండోది భవతృష్ణ. ఇది ఇంకా సూక్ష్మమైనది. అంటే మరో కొత్త స్థితిని పొందాలని కోరిక. ఓ, ఆ ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు కూడా సరే ఇది బాగుంది, నెక్స్ట్ ఏంటి, ఇంకా మంచి అనుభవం వస్తుందా అని మనసు వెతుకుతూ ఉంటుంది. వావ్! అంటే ఉన్న స్థితితో సంతృప్తి చెందకుండా ఎప్పుడూ తర్వాతి అనుభవం కోసం ఆరాటపడటం. అవును, దీనికి భంతేగారు ఒక మంచి పోలిక చెప్పారు. ఇష్టమైన భోజనం కడుపు నిండా తిన్న తర్వాత ఆ తృప్తిని ఆస్వాదించకుండా వెంటనే డెజర్ట్లో ఏముంది అని అడగడం లాంటిది. ఆ డిజర్ట్ పోలిక అద్భుతంగా ఉంది. మరి దీనికి పరిష్కారమేంటి? పరిష్కారం సింపుల్గా అనిపిస్తుంది, కాని ఆచరణలో కష్టం. ఆ విసుగుతో ఉండటం నేర్చుకోవాలి. విసుగుతో ఉండటమా? అవును, ఆ విసుగు పుట్టినప్పుడు దాన్ని కూడా గమనించాలి. ఓ, నా మనసుకు ఇప్పుడు విసుగ్గా ఉంది, దానికి కొత్త డెజర్ట్ కావాలి అని గుర్తించి ఆ కోరికను వదిలేయాలి. ఆ ప్రశాంతమైన స్థితికి అలవాటుపడాలి. ఇది వినడానికి చాలా లోతుగా ఉంది. ఇప్పుడు ఇంకో సమస్య చూద్దాం. ఇది చాలా మందికి బాగా కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను. సరే. ఒక సాధకురాలు 5 ఏళ్లుగా అప్పుడప్పుడు ధ్యానం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతోందని, ఏమాత్రం మెరుగుదల లేదని అడిగారు. ఇది చాలా సహజమైన సమస్య. దీనికి భంతేగారు 3 విషయాలు చెప్పారు. మొదటిది నిరంతర సాధన. అప్పుడప్పుడు చేస్తే ఫలితం రావడం కష్టం. అంటే వారానికొకసారి జిమ్కెళ్ళి 6 ప్యాక్ రాదు అన్నట్లు. సరిగ్గా. రోజు మనం భోజనం ఎలా చేస్తామో ధ్యానాన్ని కూడా దినచర్యలో భాగంగా చేసుకోవాలి. అప్పుడే ఒక మొమెంటం వస్తుంది. ఓకే. రెండోది రోజువారీ జీవితంలో స్మృతి. అంటే కేవలం ధ్యానం చేసే అరగంటో గంటో కాకుండా మిగతా టైంలో కూడా జాగరూకతతో ఉండటం. ఉదాహరణకి పళ్ళు తోముకునేటప్పుడు బ్రష్ కదలికలను, పేస్ట్ రుచిని గమనించడం. బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న శబ్దాలను, మన శ్వాసను గమనించటం. ఈ మనస్సు పక్కకి మళ్ళడం గురించి మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తోంది, నేను మొన్న కారు కడుగుతుంటే మొదలుపెట్టిన 5 నిమిషాలకే నా ఆలోచనలెక్కడికో వెళ్ళిపోయాయి. రేపు చెయ్యాల్సిన పనులు, నిన్న జరిగిన సంఘటనలు అన్నీ గుర్తొచ్చాయి. పని పూర్తయ్యాకే నేను మళ్ళీ స్పృహలోకొచ్చాను. ఇది అలాంటిదేనా? ఖచ్చితంగా అలాంటిదే. శారీరకంగా అక్కడున్నారు, కాని మానసికంగా ఎక్కడో ఉన్నారు. అదే స్మృతితో చేస్తే సబ్బు నురుగును, నీటి చప్పుడును గమనిస్తూ ఆ క్షణంలోనే ఉంటారు. నిజమే. ఇక మూడోదేంటి? మూడోది ఒక ప్రాక్టికల్ టెక్నిక్. మనస్సు మరీ ఎక్కువగా పక్కకు మళ్ళుతుంటే నడుస్తున్నప్పుడు మనసులోనే ఎడమ, కుడి, ఎడమ, కుడి అని అనుకోవడం. దీన్ని నోటింగ్ టెక్నిక్ అంటారు. అంటే మనస్సులో అనుకోవడం వల్ల ఏమవుతుంది? అది మనసుని ఎలా కట్టిపడేస్తుంది? అది మన మెదడులోని భాషా కేంద్రాలను అంటే లాంగ్వేజ్ సెంటర్స్ని పనిలో పెడుతుంది. ఆలోచనలు ఎక్కువగా డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్లో పుడతాయి. మనం కావాలని ఎడమ, కుడి అన్నప్పుడు ఫోకస్ను అక్కడ్నుంచి లాగేస్తాం. ఓ, ఒక యాంకర్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును, ఏకాగ్రతను తిరిగి తీసుకురావడానికి ఇదొక లంగరులాంటిది. చాలా బావుంది. సరే, ఇవి కొత్తగా మొదలుపెట్టిన వాళ్ల సమస్యలు. మరి బాగా అనుభవం ఉన్నవాళ్లకు కూడా సమస్యలొస్తాయా? తప్పకుండా వస్తాయి. కాని వాటి స్వరూపం వేరుగా ఉంటుంది, ఇంకా సూక్ష్మంగా ఉంటాయి. కొంతకాలంగా చిత్తానుపశ్యన అంటే మనస్సునే గమనించే సాధన చేస్తున్న ఒకరికి
కొన్ని విచిత్రమైన అనుభవాలు అయ్యాయట. ఎలాంటివి? కొన్నిసార్లు ఆలోచనలు వరదలా వచ్చి పడుతున్నాయట. అలాగే మనుషుల ముఖాలు, దృశ్యాలు కేవలం గీతల్లా కనిపిస్తున్నాయి. వివరాలు గుర్తుండటం లేదట. ఒక్క నిమిషం. ఏకాగ్రత ఎక్కువగా ఉండటం సమస్య అంటారేంటి? మనం ధ్యానం చేసేదే దానికోసం కదా. ఇది కొంచెం తికమకగా ఉంది. అవును, వినడానికి విరుద్ధంగానే ఉంటుంది. కానీ ఇక్కడే మనం ధ్యానం అసలు లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. లక్ష్యం ఏకాగ్రత కాదు, ప్రజ్ఞ, అంటే విజ్డమ్. ఓ, ఏకాగ్రత అనేది ప్రజ్ఞను పెంచుకోవడానికి ఒక టూల్ మాత్రమే. కత్తిని పదును పెట్టడం ముఖ్యం, కానీ ఆ కత్తితో ఏం చేయాలో తెలియకపోతే ఎలా? ఇక్కడ అదే జరిగింది. ఆయన సాధనలో ఏకాగ్రత అనే టూల్ మరీ షార్ప్ అయిపోయింది. ఓకే. మరి ఆలోచనలు వరదలా రావడం అది మంచిదా చెడ్డదా? అది చాలా మంచి సంకేతం. మన ఉపచేతన మనసులో, అంటే సబ్కాన్షియస్ మైండ్లో పేరుకుపోయిన పాత జ్ఞాపకాలు, ఆలోచనలు పైకి వచ్చి వాటికివే తొలగిపోతున్నాయి. అంటే ఒక రకమైన మెంటల్ క్లీనింగ్ ప్రాసెస్. అవును, వాటిని కేవలం గమనిస్తే చాలు. మరి ముఖాలు, దృశ్యాలు గీతల్లా కనిపించడం సంగతేంటి? అది కొంచెం భయపెట్టేలా ఉంది. అది విపశ్యన ఏకాగ్రత అత్యంత శక్తివంతంగా మారినప్పుడు జరుగుతుంది. మనస్సు ఏ సంకేతాలను, అంటే నిమిత్త గ్రహించకుండా శిక్షణ పొందింది. అంటే ఒక ముఖాన్ని చూసినప్పుడు ఇది ఫలానా వ్యక్తి ముఖం, ముక్కు ఎలా ఉంది అని విశ్లేషించకుండా కేవలం అక్కడ ఉన్న రూపాన్ని రూపంగా మాత్రమే చూస్తోంది. అందుకే అది గీతల్లా కనిపిస్తోంది. ఇది ఏకాగ్రతలో చాలా ఉన్నత స్థాయికి సూచన. కానీ ఈ నైపుణ్యం రోజువారీ జీవితానికి ఇబ్బంది కదా? అవును, ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే దీనికి భంతేగారు ఇచ్చిన సలహా చాలా ప్రాక్టికల్గా ఉంది. కూర్చుని చేసే ధ్యానం సమయం తగ్గించాలి. తగ్గించాలా? అవును, తగ్గించి రోజువారీ కార్యకలాపాలలో స్మృతిని పెంచుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి మాటలను, హావభావాలను పూర్తిగా గమనించాలి. నిజ జీవితంలో కోపం, ఈర్ష్య కలిగినప్పుడు ఆ సమయంలో మనస్సు ఎలా స్పందిస్తుందో చూడాలి. అంటే ల్యాబ్ నుంచి బయటకొచ్చి ఫీల్డులో ప్రజ్ఞను ఉపయోగించాలే అన్నమాట. సరిగ్గా అదే. కాబట్టి ఈ చర్చంతా మనకేం చెప్తోంది? ధ్యానమంటే గంటల తరబడి కూర్చోవడం కాదు. అది 24 గంటల సాధన. ప్రతి క్షణంలో, ప్రతి పనిలో జాగరూకతతో ఉండటం. అవును, ఖచ్చితంగా. నువ్వు చెప్పినట్టు ఇదంతా మనస్సు పనిచేసే తీరును అర్థం చేసుకోవడమే. ఇక్కడొక ఆలోచింపజేసే విషయముంది. చెప్పండి. మనమొక అందమైన జలపాతాన్ని చూస్తున్నామనుకుందాం. దాన్ని చూసిన వెంటనే మనసులో ఏమనుకుంటాం? ఆహా, ఎంత అందంగా ఉంది, ఒక ఫోటో తీయాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి అని ఒక కామెంటరీ మొదలవుతుంది. నిజమే. మనసు వెంటనే దానికొక లేబుల్ అంటించేస్తుంది. అదే. నా ప్రశ్న ఏంటంటే, ఆ అంతర్గత కామెంటరీ, ఆ విశ్లేషణ లేకుండా కేవలం నిశ్శబ్దంగా ఆ జలపాతాన్ని మనం పూర్తిగా అనుభూతి చెందగలమా? మనసులో ఒక్క మాట కూడా అనుకోకుండా ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా, డైరెక్ట్గా అనుభూతి చెందడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.